హై ఫ్రెండ్స్, నేను దొరబాబుని. మనమైతే ఎరకంపాలెం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి. వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే అన్లైక్ అయితే చేయండి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మనం ఉన్న ప్లేస్లో అయితే ఎండ చాలా ఎక్కువగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ కొండల్లో చూడండి మేఘాలు ఎలా దిగినాయో, ఫుల్ మబ్బు అయితే వేస్తుంది. మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. రోడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఆఫ్ రోడింగ్ అనమాట. మనం ఇంటి దగ్గర కాకినాడలో బయలుదేరినప్పుడు ఫుల్ ఎండ అయితే కాసింది ఫ్రెండ్స్. గుండు మాడిపిల్లగా అయితే ఎండ కాసింది. ఇప్పుడైతే వర్షం కురిసేస్తుంది అనమాట. మన కొండ చాలా హైట్ అయితే ఎక్కాలి. కొండ ఎక్కితోడే గుండెలు తోడేస్తాయి అనమాట. అంతలా చెమటలు కూడా పడేస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింగ్ ఫిషర్ పక్షి కరెంట్ తీగల మీద ఎలా ఉందో. మనమైతే కొండ అంచునంటే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఆఫ్ రోడింగ్ చేసి వచ్చాక రోడ్ అయితే బాగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, కింగ్ ఫిషర్ పక్షి అది. పైకి వెళ్ళడం అయితే చాలా కష్టం ఫ్రెండ్స్. మనం జిగురు మట్టి జారి పడిపోయే అవకాశం కూడా ఉంది. వెళ్ళగలిగితే వెళ్తాను, లేదంటే లేదు. చూడండి, కొంచెం బైక్ అటు ఇటు జారుతున్నా సరే పైకి అయితే బాగానే వచ్చాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్డు అయితే బాగానే ఉంది. ఏదో వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడడంలో ఇలా రోడ్డు కరిగిపోయి, మట్టి కరిగిపోయి ఇలా రోడ్డు మీదకి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఇక్కడైతే చిన్న వాటర్ ఫాల్స్ లాగా చూడండి ఎలాగా తయారైందో. ఇది ఒక మినీ వాటర్ ఫాల్స్ లాగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, బాగా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఆడుకునే అయితే చాలా బాగుంటుంది. దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్. మనం ఇది వినాయకుడి గుడి. వినాయకుడికి దండం పెట్టుకుని ఇలా లోపలికి అయితే వెళ్ళాలి మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఈ రోడ్డు అంట ఇలా లోపలికి వెళ్తే గిరిజన గ్రామాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వినాయకుడికి దండం అయితే పెట్టుకుని ఫ్రెండ్స్, వినాయకుడిని దర్శించుకోండి. వినాయకుడి దండం పెట్టుకుని కొండని ఎక్కగలిగే శక్తి ఇమ్మని చెప్పి దండం పెట్టుకుని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెనకాల ఆంజనేయ స్వామి జెండా కూడా ఉంది మనకు అండగానే. మనకు కిందన పెడేసి బండి ఆశ్రమం ఉందండి, అక్కడ పెడేసి అయితే నడిచి అయితే ఎక్కొచ్చు ఫ్రెండ్స్. అయితే కొంచెం దూరం అయితే బండి అయితే వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా వర్షానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా గాలి కూడా ఉందో. మనం అయితే ఆ పైకి అయితే ఎక్కాలి ఫ్రెండ్స్. చూడడానికి అయితే సింపుల్గా కాపాడుతుంది, కానీ నిట్ట నిలువుగా ఎక్కాలి ఫ్రెండ్స్. చూడండి కనపడుతుంది చూసారా, చిన్న బిల్డింగ్లా, అక్కడ దాకా వెళ్ళాలి మనం. ఆ చెట్టు దాకా అయితే వెళ్తుంది బైక్. అక్కడ నుంచి అయితే ఇంకా వెళ్తుంది ఫ్రెండ్స్. బైక్ని చెట్టు కింద పెట్టేసి మనం నడిచి అయితే ఎక్కాల. ఈ చెట్టు అయితే రేగి చెట్టు ఫ్రెండ్స్. చూడండి పూత మీద ఉంది రేగి చెట్టు. రేగికాయల సీజన్లో అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ వాటర్ ఫాల్స్ విజిట్ చేయడానికి వస్తారు కదా, నాకు తెలిసి ఉంటారు ఫ్రెండ్స్, రేగికాయలు అయితే కోసుకుంటారు. కానీ ఏ వర్షం పడినా చేసినా గౌకని చెట్టు మీద నిలబడినాకైతే చూడండి ఫ్రెండ్స్, గుంపుగా ఎంత బాగుందో చెట్టు అయితేనే. దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడికి వచ్చాక చూడండి నేచర్ ఎంత బాగుందో, ప్రశాంతంగా అయితే ఉంది. ఫోన్ సిగ్నల్ వాటర్ 2 పాయింట్లు కానీ ఎక్కువ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఈ ఆకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ఆకులతోనే ఇస్త్రాకులు కుడతారని అనుకుంటున్నాను నేను. నాకు పెద్దగా తెలీదు, చూస్తే షేపు ఇస్త్రాకుల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. మన బండి అయితే ఇక్కడ పెడేమో, ఇక్కడ నుంచి మనం నడిచి అయితే ఇంకా పైకి అయితే ఎక్కాల. ఇక్కడ దాకా అయితే బైక్ వచ్చింది ఫ్రెండ్స్. చాలామంది అయితే కింద పెడేసి నడిచి అయితే వచ్చారు, చాలా దూరం అయితే నడిచి వచ్చారు. ఆ కొబ్బరి చెట్ల మధ్యలోంచి అయితే మనం పైకి వెళ్ళాలా. మన బండి అయితే అక్కడ పెట్టేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పైకి అయితే ఎక్కాల. పైకి ఎక్కితోడు మన కాళ్ళు ఉన్నాయి కదా మడాలు, వెనక్కి తిరగబడిపోతాయి అనమాట, అంత హైట్. కానీ ఎరకంపాలెం వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఉంటాయి. లాస్ట్ టైం నేనైతే వచ్చాను, మా ఊర్లో శివుడికి వాటర్ పట్టుకెళ్ళడానికి. మా అమ్మగారికి క్యాన్సర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వస్తే ఇలాగా వాటర్ ఫాల్స్ నుంచి ఒక 5 వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ పట్టుకెళ్ళి అభిషేకం అయితే చేయించాను. దగ్గర నేనైతే 2 years అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఎరకంపాలెం వాటర్ ఫాల్స్కి వచ్చి. మనం వీడియో తీసుకుంటా మాట్లాడుతూ పైకి ఎక్కినప్పుడైతే ఆవేశం చాలా ఎక్కువైతే వస్తుంది ఫ్రెండ్స్. మాట్లాడకుండా ఎక్కితే ఆవేశం అయితే తక్కువ వస్తుంది అనమాట. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అటు ఇటుని కొండ మీద కూడానే. మనం వాటర్ ఫాల్స్ దగ్గర కొండ ఎక్కేటప్పుడు అయితే చూడండి ఇలా కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి. తెల్లవారుజాము టైంలో ఎలుగుబంట్లు కూడా ఉంటాయని అంటారు. అందుకే తెల్లవారుజాము టైంలో ఒక 7 లోపు అయితే వెళ్ళొద్దని అన్నారు మాకు తెలిసిన వాళ్ళు ఎలకంపాలెం వాటర్ ఫాల్స్కి. దారి చూడండి ఫ్రెండ్స్, అసలు శుభ్రం కొమ్మలు కూడా కొట్టలేదు, అసలు శుభ్రం అయితే చేయలేదు ఫ్రెండ్స్, అలాగైతే వదిలేశారు. ఈ వాటర్ ఫాల్స్ ఇంతకేదో ఎవరికి తెలిసింది కదా, ఇప్పుడు చాలామంది తెలిసినాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్స్కి ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి, ఏలూరు నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి. ఈ ఎరకంపాలెం వాటర్ ఫాల్స్ చూడడానికి. కాకినాడకి ఎంత దూరం కదా ఫ్రెండ్స్, 50 కిలోమీటర్లు.
ఇంకా ఎంత దూరం లేదు ఫ్రెండ్స్, వస్తుంది దగ్గరికి. కొంచెం పైకి ఎక్కాక చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ బాగుంది. ఆవేశం అవుతుందండి కొంచెం. ఈ రాయి మీద ఏదో కూర్చుందాం అనుకుంటున్నాను. ఇక కొండ సెలవన్న ఉందనుకోండి పసక్కన పెడద్ది. నేను ఒకన్నా ఉన్నాను, ఎవరో అయితే లేరు. అదిరిందయ్యా సుందరం అన్నట్టు ఉంది మన బండి, మన పని. ఇప్పుడు ఈ బండరాలని ఇక్కకుండా పైకి ఎక్కాల. వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. మనం పైకి అయితే వస్తుంది, ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్. వచ్చాక వ్యూ పాయింట్ చూడండి. ఫైనల్లీ ఎరకపాలెం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. కానీ ఇక్కడ మందు తాగేసి చేసాలు అవి చాలా దారుణంగా అయితే చితకొడిహారు. పైన శివాలయం ఉంటుంది, అదిరిపోద్ది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ నా కళ్ళతో. ఎరకంపాలెం వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ చిన్నయన్నా చాలా అందంగా అయితే ఉంటాయి వాటర్ ఫాల్స్. నీళ్ళు అయితే చాలా చల్లగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ అయితే కొంచెం ఎర్రగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అప్పుడు వర్షాకాలం కాదు ఫ్రెండ్స్, మేము చలికాలం అయితే వచ్చాం. అప్పుడైతే సేమ్ మినరల్ వాటర్ అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎరకంపాలెం వాటర్ ఫాల్స్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. డైరెక్ట్ అయితే తాగేయచ్చు అనమాట, అంత బాగుంటాయి. ఈ పైకి ఎక్కితోటి మెట్లే చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఫ్రెండ్స్, జారిపోతాయి అనమాట. ఇప్పుడు నేను కూడా వీలైతే ఎక్కుతానంటే లేదు, చాలా జారుగా అయితే ఉన్నాయి మెట్లు. పైన శివాలయం అయితే ఉంది, పరమేశ్వరుడు అయితే పైన ఉన్నారు ఆయన. మెట్లు జాయిగా పాకుకుంటా కొంచెం మెట్లు అయితే ఎక్కాను ఫ్రెండ్స్. కొంచెం ఎక్కిన తర్వాత చూడండి వీడియో అలా అంత బాగుంది వాటర్ ఫాల్స్ది. ఇంకా కొన్ని మెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ పైకి ఎక్కితే మనం శివుడిని అయితే దర్శించుకోవచ్చు. ఇంకా మనం పైకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. పైనుంచి వాటర్ ఫాల్ వ్యూ చూడండి ఎలాగుందో. ఈ ఐరన్ మెట్లు ఎక్కి పైకి కూడా ఎక్కుతారు ఫ్రెండ్స్ చాలామంది. ఏదో వర్షం పడుతుంది కదా, రాళ్ళు అయితే జారుతున్నాయి, అంత రిస్క్ మనం అయితే చేయొద్దు. శివాలయం అయితే పైన ఉంది, పైకి వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక గృహలో అయితే ఉంటారు దేవుడు పరమేశ్వరుని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అదృష్టం ఎవరికో కానీ రాదు, నా ఛానల్ ద్వారా మీకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పరమేశ్వరుని అయితే దర్శించుకోండి. అలాగే పక్కనే వినాయకుడు, ఈ పక్కన అయితే కుమారస్వామి కూడా ఉన్నారు ఫ్రెండ్స్. మీకైతే అదే లైట్ వేసి చూపిందని చూడండి ఫ్రెండ్స్ శివలింగాన్ని. అంటే బాగా చీకటిగా ఉంది కదా గృహ. చూడండి ఫ్రెండ్స్, గృహ అయితే ఎలాగుందో. నీళ్ళు అయితే శివలింగం వెనకట్టల నుంచి అయితే పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. శివలింగం మీద పడతలేదు కానీ సైడ్ని అయితే పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇదండి చూడండి ఫ్రెండ్స్, గృహ చూడండి ఫ్రెండ్స్, ఓడలతో ఎలాగుందో. లాస్ట్ టైము ఎరకపాలెం వాటర్ ఫాల్ నుంచి వాటర్ తెచ్చి మా ఊళ్ళో శివాలయంకి అభిషేకం చేయించాను కదా ఫ్రెండ్స్. అక్కడ పడుతున్న దారి నుంచి అయితే నేను వాటర్ పెట్టాను. అక్కడ నుంచి పడి ఇలా కిందకైతే వెళ్తుంది ఫ్రెండ్స్. ఆ వాటర్తో మా ఊరు శివాలయంలో అయితే అభిషేకం అయితే చేయించాను ఫ్రెండ్స్. ఎక్కడమేమో కానీ ఫ్రెండ్స్ దిగడం అయితే భయం వేస్తుంది. దిగడానికి అంటే ఏ లేదు, జారిపోయేలా కొంత కాలేస్తుంటే చాలా జారుకుంది ఫ్రెండ్స్. మనం అయితే మంచి వర్షాకాలం టైంలో అయితే వచ్చాం కదా. మన మజ్జిగ బాటిల్ ఇక్కడైతే వదిలేసి వెళ్ళిపోండి పైకి. ఎందుకంటే ఒక చేతితో మజ్జిగ బాటిల్ పట్టిన ఎక్కాలంటే ఎక్కలేం ఫ్రెండ్స్. కిందకైతే జాయిగా దిగేసాం మనం కిందకైతేనే. నేను లాస్ట్ టైం 2 సంవత్సరాల కిందట అయితే వచ్చాను ఫ్రెండ్స్. అప్పుడు నా దగ్గర అయితే సరైన ఫోన్ అయితే లేదు ఫ్రెండ్స్. 4G ఫోన్ అయితే వీడియో తీసాను. అయినా సరే వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అప్పుడు నాకు ఎడిటింగ్ చేయడం కూడా రాదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కూడా రాదనుకుంటే కొంచెం ఎడిటింగ్ చేయడం అయితే నేను నేర్చుకుంటున్నాను. మా వీడియో లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మాకు ఒక మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి.